Welcome to 24 Spot News. మరి గుంటూరు జిల్లా గుంటూరు మండలం ఏడుగురు గ్రామం అండి. ఏడుగురు కనకదుర్గమ్మ గుడి ఆలయ ధర్మకర్త నేను. మా ఊళ్ళో విఆర్ఓ గారు వచ్చి ఇప్పటికి అక్కడి వేరే సాటి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మా ఊరు అతని మొహం ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. ఇప్పుడు మాకు ఏదైనా 1B కానీ అడంగులు కానీ పాస్ పుస్తకాలకు కానీ మేము ఏదైనా పెట్టుకోవాలి అంటే అతని దగ్గరికి ఎంఆర్ఓ గారి ఆఫీస్ కట్టి రమ్మంటాడు. ఊళ్ళో సచివాలయంలో రమాదేవి అనే విఆర్ఓ గారు ఉన్నారు. ఉన్నా కూడా ఆయన అడగాలంటారు. తీరా మేము ఆడికి వెళ్ళిన తర్వాత రేపు మాట్లాడదాం ఎల్లుండి మాట్లాడదాం అని చెప్పి 10 రోజులు తిప్పుతారు. తర్వాత బుడంపాడు సచివాలయానికి వెళ్ళమంటారు. ఆడికి వెళ్తే ఇక్కడ బేరం అంతా మాట్లాడిన తర్వాత కానీ మాకు అక్కడ కుదరదు. మా పొలం ఎంత రేటు ఉందో మాకు తెలియదు. ఫలానా సర్వే నెంబరు ఫలానా వాళ్ళకి ప్లాట్లు వేశారు, ఆ పక్కన ఫలానా పొలం ఉంది, మీరు ఇన్నిసార్లు ఎందుకు తిరుగుతారు, ఇంత అమౌంట్ ఏదో మాట్లాడుకుంటే పక్కన అని చెప్తారండి. చెప్పి మాకు కూడా ఇసుగు పుట్టి కొంతమంది రైతులు పోతే పోయిందని చెప్పి వదిలించుకొని వస్తున్నారు. కనుక నా విషయంలోనే నేను కొద్దిగా అధికార పార్టీలో తిరుగుతున్నాను. గుడి ధర్మకర్తనే. నాకు 56 సర్వే నెంబరు 56/Aలో అరెకరం 1B ఉంది, అడంగులు ఉంది, పాస్ పుస్తకాలు ఉంది, ఆల్రెడీ కోర్టులో ఉంది. దాన్ని నాకు తెలియకుండా సర్వే పెట్టి నాకు నోటీసులు ఇవ్వకుండా ఎదుటోళ్ళ పొలం సర్వే పెట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని సర్వేయర్ గారు పున్నమరాజు గారు, విఆర్ఓ స్వామి గారు వీళ్ళంతా తీసుకొని నా అరెకరం పొలాన్ని 40 సెంట్లు చేసి వాళ్ళకి అద్దులు ఇస్తే వాళ్ళు పోస్టులు ఇవ్వాలి. పోస్టులు పడితే నేను వెళ్ళి అడగగా 2 నెలలు తిరిగి వాళ్ళు స్పందించకపోతే నేను అప్పుడు ఆ పోస్టులు తీసేసి మళ్ళీ నాకు సర్వే పెట్టమని చెప్పి నేను కోరా. ఈ రోజు అడిగలేదు. అయితే మొన్న నేను ఊళ్ళో లేను. 17/1/2024 ఎంఆర్ఓ గారు సైన్ చేసి ఒక నోటీసు పంపించారు. ఆ నోటీసు నాకు రాలేదు. సర్వేయర్ గారిని పెడమన్నానంట. సర్వేయర్ గారు ఏమన్నా 31వ తారీఖుల్లో మాకు మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్పి సర్వేయర్ గారు అన్నారు. నాకు పెట్టింది ఏమన్నా వాట్సాప్లో 2వ తారీఖు 2వ నెల 2024 అంటే 10 సెంట్లు నేను లాస్ అవుతున్నా. అయితే నేనేం చెప్పానంటే డాక్యుమెంట్ ప్రకారంగా మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటే 2 ఎకరాల 72 సెంట్లలో వాళ్ళ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి నాకేమన్నా అని చెప్పిన తర్వాత కూడా ఇదిగో అదిగో అని చెప్పి నేను లేనప్పుడు ఇంటికి వచ్చాము, మీరు అందుకోవట్లేదు నోటీసులు, ఈసారి మేము రాళ్ళు బాధ్యస్తాం, మీరేం చేస్తారు, మేము బాధ్యత తర్వాత మీరు చేయడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళంతా ఎంఆర్ఓ గారికి ఎక్కేసి ఈ విధంగా చేస్తున్నారు. మేము ఈ దృష్టి ఏంటంటే మేము తిరిగి ఇసుకుపోయి ఉన్నాము. నాకే ఈ విధంగా జరిగితే ఇంకా 7 గ్రామ ప్రజలు చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నేను కనుక ఈ పై ఆఫీసుల దృష్టికి తీసుకెళ్తామన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, డిఆర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ నా సమస్య తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు రావడం జరిగింది. వాళ్ళని కావాలంటే ఎంక్వైరీ చేసుకొని తప్ప ఒప్పు అని నిర్ధారించుకొని వాళ్ళ మీద తగు యాక్షన్ తీసుకోమని నేను కోరుకున్నాను. అంతకుముందు అదేం లేదు.